మిత్రులారా నమస్తే. క్రమక్రమంగా సౌత్ వర్సెస్ నార్త్ మధ్యలో ప్రకంపనలు, పైకి కనిపించేటటువంటి పగుళ్ళు మాత్రమే మనం చూస్తున్నాం. కానీ ఆ పగుళ్ళ కింద ఒక అగాధమే ఉందని అది క్రమక్రమంగా మనకి ఇప్పుడు అర్థమవుతూ వస్తుందండి. జనాభా నిష్పత్తి ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేసి ఏదో ఒక రకంగా సౌత్ని తమ పాదాల కింద నొక్కి పట్టి ఉంచాలనేటటువంటి ప్రయత్నాన్ని సౌత్ నాయకులు పసిగట్టారు. వాళ్ళు జనాభా నిష్పత్తి ప్రకారం కాదు, ప్రపోర్షనేట్గా ప్రోరేటా పద్ధతిలో మేము చేస్తాము, మీకేమీ నష్టం రాదు, మీ ఎంపీల సంఖ్య అలాగే ఉంటుందని చెప్పినా దాని వెనక ఒక కుట్ర ఉందనేటటువంటి విషయాన్ని కూడా వీళ్ళు అర్థం చేసుకుని సౌత్ నాయకులు ఇప్పుడు ఒక కొత్త వాదన చేస్తున్నారు. సౌత్ నుంచి ఒక కొత్త ప్రతిపాదన వచ్చింది. ఏమిటయ్యా అంటే, మీరు ఫైనాన్స్ ఏదైతే అంటే ఆర్థిక పరంగా ఎంత రేషియోలో సౌత్ నుంచి మీకు కేంద్రానికి అందుతుందో ఆ రేషియోలోనే మీరు ఎంపీల సీట్లను కూడా పంపకాలు చేయండి అంటున్నారు. ఇది చాలా పెద్ద మతలబ్తో కూడినటువంటి ఇది లేటెస్ట్ డిమాండ్ ఫ్రమ్ సౌత్. ఎందుకు ఏమిటి అనేటటువంటిది ఇప్పుడు కొన్ని లెక్కల ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా కీలకమైనటువంటిది. చాలామంది మన వాళ్ళు దీన్ని అంత సీరియస్గా పట్టించుకోవటం లేదు. కానీ మిత్రులారా, ఇది నేషనల్ మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్ యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ అసలు నార్త్ అండ్ సౌత్ గొడవ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇది క్రమక్రమంగా పెనుచిచ్చులాగా మారుతుంది ఏమిటి అనేటటువంటిది వాళ్ళు లెక్కలతో సహా అన్నీ కూడా మన ముందు ఉంచుతున్నారు. మనం దీన్ని సీరియస్గా పట్టించుకోవట్లేదు. మన సౌత్ రాష్ట్రాల్లోనే ఒకటి రెండు రాష్ట్రాలు పట్టించుకోవట్లేదు, వేరే విషయం. కానీ ఇప్పుడు అందరూ కూడా, ముఖ్యంగా స్టాలిన్ మొదలుపెట్టాడు, సమరశంఖం పూరించాడు, రేవంత్ కూడా దానికి గొంతు కలిపాడు, అటు సిద్ధరామయ్య, అటు విజయన్, వీళ్ళందరూ కూడా రెడీ అయ్యారు. ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ పైకి చెప్పకపోయినా సరే చివరికి కలవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనకి సోషల్ మీడియాలో అందుతున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఒకటి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమిటంటే, సౌత్ మీద నార్త్ ముప్పేట దాడి చేస్తుంది, 3 రకాలుగా దోపిడీ చేస్తుంది, 3 రకాలుగా దక్షిణాది మీద ఆధిపత్యం చెలాయించడానికి కేంద్రం, ఉత్తరాది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు గతంలో కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇక ముందు ఇంకా బలోపేతం చేసుకోవడానికి, ఆ ప్రయత్నాలు ఇంకా పటిష్టం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు ఆర్థికమైన లెక్కలు తీస్తున్నారు సౌత్ నుంచి. జనాభా లెక్కలు, జనాభా నిష్పత్తి ప్రకారం కాదు, ఆర్థిక నిష్పత్తి ప్రకారం. అంటే మేము అందించే ఆర్థిక సహాయం నిష్పత్తి ప్రకారం మీరు చేయండి, లేకపోతే మీరు 30 సంవత్సరాల దాకా ఆగండి అని అంటున్నారు. సో మనం చూద్దాం ఈ 3 రకాల దోపిడీ ఏమిటనేటటువంటిది. ఒకటి ఆర్థికపరమైనటువంటి దోపిడీ, 2 నియోజకవర్గాల పునర్విభజన పేరు మీద సాగేటటువంటి జనాభా నిష్పత్తి పేరు మీద సాగేటటువంటి దోపిడీ, ఇంకొకటి భాషాపరమైంది. హిందీ అంటే తమిళనాడు వాళ్ళు ఏదో గొడవ పెడుతున్నారా, ఎందుకు హిందీ నేర్చుకుంటే ఏం పోయిందని పైకి తీసుకుంటున్నాం, అది కూడా ఉంది. 3 రకాలైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. ఇక్కడ ముందు ఆర్థికమైనటువంటి లెక్క చూద్దాం. ప్రస్తుతం లెక్క ఇది ఏమిటంటే, ఫైనాన్స్ కమిషన్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది కదా, అది సజెస్ట్ చేస్తుంది ఎవరికి ఎంతెంత వాటా ఇవ్వాలి ఏమిటి అనేటటువంటిది. అన్ని రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వసూళ్లు చేసి పంపించినటువంటి సంపదనే కదా కేంద్రం ఖర్చు పెట్టేది. మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళ పొలమో లేదా స్థలమో అమ్మి తీసుకొచ్చి కాదు కదా. సో వీళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి సొమ్ముని పూల్ చేసి అక్కడ ఏం చేస్తారు, 51% కేంద్రం ఖర్చులకు ఉంచుకొని, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 51% కేంద్రం ఖర్చులు అంటే మనం రక్షణ విభాగం కానీ రకరకాలుగా కేంద్రం అజమాయిషీలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి రంగాలు ఉన్నాయి కదా. సో దేశ భద్రత సమస్తం కూడా కేంద్రం చేతుల్లో ఉంటుంది కాబట్టి దాని ఖర్చు 51% ఉంచుకొని మిగిలిన 41%ని మిగిలిన అన్ని రాష్ట్రాలకు పంచుతారు. ఇది ఓకే.
అయితే ఏ రాష్ట్రం ఎంత ఇస్తుంది, ఏ రాష్ట్రానికి ఎంత వాళ్ళు ఇస్తున్నారు అనేటటువంటిది మాత్రం ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు అసలు లెక్కలు బయటకు తీస్తున్నారంట. ఈ లెక్క ప్రకారం ఏమిటంటే మొన్నటి దాకా 13వ ఫైనాన్స్ కమిషన్ దాకా అంతా బాగానే ఉంది. 15వ కమిషన్ వచ్చేటప్పటికి 15వ ఫైనాన్స్ కమిషన్ వచ్చేటప్పటికి లేటెస్ట్గా అంటే 2011లో జరిగినటువంటి జనాభా క్యాస్ట్ ఈ జనాభా లెక్కల ప్రకారం ఆ నిష్పత్తి ప్రకారం ఇప్పుడు పంపకాలు చేస్తున్నారు. దీనితో ఏమైందంటే చాలా తగ్గిపోయిందనమాట. ఉదాహరణకి మీకు ఒక లెక్క ఇక్కడ ఇచ్చారు. తమిళనాడు వాళ్ళు ఇచ్చే ₹1కి 29 పైసలే వాళ్ళకు వస్తున్నాయి. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు మనకు చెప్పారు కదా, రూపాయి ఇస్తే 42 పైసలే మాకు వస్తున్నాయని చెప్పి. కానీ వాళ్ళు ₹1కి యూపీకి ₹2.7 ఇస్తున్నారు. అలాగే బీహార్కి అయితే ₹7 ఇస్తున్నారు అని చెప్పేసి ఒక లెక్క ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో ఉంది. అంటే ఏ రేషియోలో జరుగుతుందో చూడండి. ఇక్కడ సౌత్ నుంచి తీసుకొని వాళ్ళు అక్కడ నార్త్ వాళ్ళకి ఎక్కువగా ఇచ్చుకుంటున్నారు, మనకి తక్కువగా ఇస్తున్నారు. ఇదేమిటయ్యా లెక్క అంటే, అవునయ్యా ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, 2 అన్నదమ్ములు ఉంటారు, ఒకడికి ఎక్కువ మంది పిల్లలు ఉంటారు, ఒకడికి ఒక పిల్లే ఒక పిల్లోడో ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు ఉన్నవాడికి కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా, ఇది సహజమే కదా, దేశం అంతా కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి సమైక్యంగా ఉన్నటువంటి అఖండంగా ఉన్నటువంటి దేశం కదా అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట లెక్కలు. మిత్రులారా, దీన్ని ఒక రకంగా మనం అర్థం చేసుకోవచ్చాము. దేశం అంతా ఒకటే, అందరూ అన్నదమ్ములమే, అంతా ఓకే. ఇంకొక లెక్క ఏమిటి అంటే, ఆ లెక్కకు వద్దాం. దేశమంతా ఒకటే, అందరూ ఒకటి, అన్నదమ్ముల్లాగా ఉండాలి, ఒకళ్ళకి ఎక్కువైనా ఒకళ్ళు తక్కువైనా బాధపడకూడదు అనేటటువంటి లెక్కలోకి వద్దాం. ఈ లెక్క ప్రకారం కేవలం గతంలో 2011 జనాభా ఆధారంగా ఫైనాన్స్ కమిషన్ చేసేటటువంటి పంపకాల విషయంలో చూస్తే కేరళకి గతంలో 3.5% కేరళకి వచ్చేటటువంటి వాటా ఉంటే అది ఇప్పుడు 1.92%కి పడిపోతుందంట. అసలు 2018 నుంచి 2020 మధ్యలో సౌత్ ఎంత షేర్ అయితే కేంద్రానికి ఇచ్చిందో అంత షేరు ఒక్క యూపీకే కేంద్రం ఇచ్చిందనేటటువంటి ఒక లెక్క ఒకటి ఇప్పుడు భయానకంగా కనిపిస్తుందన్నమాట. అంటే దక్షిణాది రాష్ట్రాలు యూపీ దానికంటే 3 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చాయి, కానీ వాళ్ళు యూపీకి బీహార్కి ఇస్తున్నటువంటిది ఇదన్నమాట. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారయ్యా అంటే, ఏ ప్రాతిపదికన మనం ఈ డబ్బు పంపకం చేస్తాం, మీరు ఇస్తున్నారు సరే, మీరు ఇచ్చేదంతా మీకు ఇవ్వాలంటే దేశాన్ని అంతా చూసుకోవాలి కదా అని అంటారనమాట. ఏ ప్రాతిపదికన అంటే, ఆ రాష్ట్రం ఎంత పెద్దది, ఎంత విశాలమైంది, విస్తీర్ణం ఎంత, అలాగే ఆ రాష్ట్రంలో జనాభా ఎంత, అలాగే ఆ రాష్ట్రంలో అభివృద్ధి ఎంత, వెనుకబాటుతనం ఎంత, ఈ 3 ప్రాతిపదికల మీద ఆయా రాష్ట్రాలకు పంపకాలు ఉంటాయి. చాలా న్యాయంగా ఉంది ఈ మాట, నిజమే. కానీ విషయం ఏమిటయా అంటే, సౌత్ రాష్ట్రాలు అడుగుతున్నది ఏమిటయా అంటే, అయ్యా నిజమే కానీ మేము జనాభాని నియంత్రించినందుకు, కుటుంబ నియంత్రణని సక్రమంగా అమలు చేసినందుకు, శిశు సంక్షేమం, మహిళా సంక్షేమం ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నందుకు, అలాగే ఆర్థిక అభివృద్ధిని సాధించినందుకు మాకు ఈ విధమైనటువంటి శిక్ష విధిస్తారా? మాకు రావాల్సింది కోత కోసి అవతల వాళ్ళకి, అంటే ఏ జాగ్రత్త లేనటువంటి వాళ్ళకి, ఎంత నిర్లక్ష్యంగా జనాభా కంట్రోల్ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళకి మా సంపాదన తీసుకెళ్ళి మీరు దోచిపెడతారా? అందుకనే ఆర్థికంగా సౌత్ ఎంతైతే మీకు అందజేస్తుందో ఆ రేషియో తీయండి, ఆ రేషియో ప్రకారం మీరు నియోజకవర్గాల పునర్విభజీకరణ చేయండి అనేటటువంటి లెక్క ఇప్పుడు తీసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారండి. చూడండి, వాస్తవానికి ప్రపోర్షనేట్ ఈ ప్రోరేటా అని అంటున్నారే, ఆ లెక్క ప్రకారం అయితే జనాభా 2011 లెక్కల ప్రకారం చూస్తే జనాభా పెరుగుదల ఏ రేషియోలో ఉందంటే, సౌత్లో
1.8% జనాభా పెరుగుదల ఉంటే అదే జనాభా యూపీలో 2.4% పెరిగింది, అలాగే 3% పెరిగింది బీహార్లో. అందుకనే ఏమవుతుంది, దాదాపు బీహార్, యూపీ, రాజస్థాన్ ఈ స్టేట్స్లోనే 150% పెరుగుదల కనిపిస్తుంది. 2026 లెక్కల ప్రకారమే, జనాభా లెక్కల ప్రకారమే కానీ వెళితే ఇప్పుడు టోటల్ ఎంపీ సీట్లలో దక్షిణాది వాటా 24% ఉంది కదా, అది 19%కి పడిపోయేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఇది అందుకని ఇప్పుడు మన వాళ్ళు అంటే సౌత్ రాష్ట్రాల నాయకులు, మీరు జనాభా నిష్పత్తి ప్రకారం కాదు, ఆర్థిక నిష్పత్తి ప్రకారం వెళ్ళండి అంటున్నారు. ఆర్థిక నిష్పత్తి ప్రకారం వెళ్ళడం అంటే ఆర్థికంగా సౌత్ రాష్ట్రాలు ఎంతైతే ట్యాక్సుల రూపంలో వసూలు చేసి మీకు అందిస్తున్నాయో ఆ రేషియో ప్రకారమే మాకు పెంచండి, లేదు జనాభా నిష్పత్తి ప్రకారమే చేద్దామంటే ఇంకో 30 సంవత్సరాలు ఆగండి, మేము కూడా కంటాం అంటున్నారు. ఇది హేతుబద్ధంగా లేదు. వాళ్ళతో పోటీపడి వీళ్ళతో పోటీపడి వాళ్ళు ఎప్పటికే మనం చైనాని దాటేసాం. అభివృద్ధి లేదు, ముందు చూపు లేదు, ప్రణాళికలు లేవు, ఏ విధమైనటువంటి ప్రగతి లేదు. ఇక పిల్లల్ని కంటూ కూర్చుంటే ఇక మనం ఈ దేశం మొత్తం అందరినీ కూడా బిచ్చగాళ్ళుగా మార్చడం తప్ప ఇంకేమీ లేదు. అందుకని ఇక్కడ కేరళ సీనియర్ మార్క్సిస్ట్ పార్టీ నాయకుడు ఎంఏ బేబీ లాంటి వాళ్ళు చాలామంది కేంద్రంలోని పెద్దలంటే ఎవరు, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, వాళ్ళకి ఇస్తున్నటువంటి సలహా ఏమిటంటే, అయ్యా మీరు మమ్మల్ని అఖిలపక్షం పిలవండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, దీన్ని ఏదో ఒక రకంగా మనం పరిష్కరించుకుందాం అందరం కూర్చొని. ఇందిరాగాంధీ టైంలో 25 సంవత్సరాలు ఎందుకు పొడిగించారు నియోజకవర్గాల పునర్విభజన, అలాగే వాజ్పేయి కాలంలో మరో 25 సంవత్సరాలు ఎందుకు పొడిగించారు, ఇప్పుడు 30 సంవత్సరాలు పొడిగించమని వీళ్ళు అడుగుతున్నారు. కానీ అది కాదు, ఇది కాదు, దీనికి ఒక హేతుబద్ధమైనటువంటి సొల్యూషన్ని మనం ఆలోచిద్దాము అనేటటువంటిది ఇప్పుడు చెప్తున్నదండి. అంటే మీరు ఆర్థికంగా మమ్మల్ని లూటీ చేస్తున్నారు, ఆ లూటీ చేసిన డబ్బు మీ వాళ్ళకి పంచుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, జనాభా నిష్పత్తి ప్రకారం మీరు జనాభాను పెంచుకొని మీ ఎంపీల సంఖ్య పెంచుకొని ఆ విధంగా మా మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు చెప్పి, మూడోది భాషాపరంగా మీరు మా మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు. భాషాపరమైన పెత్తనం అంటే మిత్రులారా ఏదో కేవలం హిందీని వ్యతిరేకించడం కాదు. తమిళనాడు వాళ్ళు ఊరకనే హిందీని వ్యతిరేకించలేదు. అలాగే హిందీ వ్యతిరేకత వల్ల ఈ దేశంలో ఏ రాష్ట్రం కంటే కూడా వెనకబడి తమిళనాడు లేదు. వాళ్ళు అందరికంటే ముందే ఉన్నారు అన్ని రంగాల్లోనూ. కేవలం హిందీ నేర్చుకోకపోతే వాటికి అడుగు తినాలి కదా, అలా జరగట్లేదు కదా. సో తమిళనాడు వాళ్ళు ఇప్పుడే కాదు, ఎప్పుడో 1946 నుంచి ఈ గొడవ వస్తుంది, త్రిభాషా సిద్ధాంతం అనేటటువంటిది వస్తుంది. 65లో చాలా పెద్ద ఉద్యమం జరిగింది తమిళనాడులో, 70 మంది పైగా చచ్చిపోయారు, ఇంత పెద్ద ఆందోళన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ లేదు. కానీ తమిళనాడుకి హిందీ పేరు, మీరు త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం లేదు, అక్కడ మూడో భాష నేర్పట్లేదని చెప్పి 2000 కోట్లు విద్యారంగానికి కేటాయించాల్సినటువంటి నిధిని తొక్కిపట్టి ఉంచారు. దాని మీద నిన్న మొదటి రోజు సమావేశంలోనే లోక్సభలోనే భూకంపం వచ్చినట్టుగా అక్కడ వాగ్వివాదం జరిగింది. ఆ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రికి తమిళనాడు ఎంపీలకి మధ్య. సో అటు భాషాపరంగా యుద్ధం అనేటటువంటిది కేవలం భాషాపరమైనటువంటి యుద్ధం కాదు, అది ఆధిపత్యం, భాష రూపంలో సాగించేటటువంటి ఆధిపత్యం. ఆ భాష వస్తే ఆ భాషలోనే సమస్తం అమలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మాతృభాషను ఎవరు నేర్చుకునేటటువంటి పరిస్థితి ఉండదు. క్రమక్రమంగా వెళ్ళిపోతాయి. ఇప్పటికే 250 భాషలు పోయినారా, హిందీ మింగేసింది నాయన, మీరు తెచ్చుకోండి, మేల్కోండి, కళ్ళు తెరవండి అని చెప్పి స్టాలిన్ ఇతర దక్షిణాది రాష్ట్రాలను కూడా అడుగుతున్నాడు. ఇప్పుడే కాదు, ఇప్పుడు మొన్న 5వ తేదీన మీటింగ్ పెట్టారు. ఆల్ పార్టీ మీటింగ్లో మొత్తం దాదాపు 35 పార్టీలు సంతకం పెట్టినాయి హిందీకి వ్యతిరేకంగా, అలాగే డీలిమిటేషన్కి సంబంధించినటువంటి వ్యవహారానికి వ్యతిరేకంగా. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ముప్పేట మీరు సాగిస్తున్నటువంటి ఈ దాడి, దోపిడీ, దురాక్రమణ, పెత్తనం, ఆధిపత్యం ఏదైతే ఉందో దానికి సౌత్ రాష్ట్రాలు తల వంచవు అనేటటువంటిది. మిత్రులారా, ఇప్పుడు పై ప్రకంపనలే మనకు కనిపిస్తున్నాయి, పై పగుళ్లే మనకు కనిపిస్తున్నాయి, కానీ దీని వెనక ఎంత తతంగం ఉందన్నమాట.
దీని వెనక ఇంత గొడవ ఉంది. సౌత్కి నార్త్కి మధ్య అగాధం ఎంత ఉందో అది క్రమక్రమంగా మనకి బయటపడుతుందన్నమాట. దీన్ని సరిగ్గా అర్థం చేసుకొని నాయకులందరూ కూడా ఏకమయ్యి ఏకత్రాటి మీద నిలబడి ఐకమత్యంతో పోరాడితే నార్త్ నాయకుల్ని కట్టడి చేయగలుగుతారు. లేకపోతే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా తర్వాత ఎంత ఏడ్చినా లాభం లేదనమాట. మిత్రులారా, ఇది సంగతి. కేంద్రం ఏ విధమైనటువంటి ఏ ముసుగులో సౌత్ మీద దాడి చేయడానికి దాడి ఆల్రెడీ చేస్తూనే ఉంది. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో. సో ఈ దాడి కొనసాగుతూనే ఉంది, దోపిడీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అనేటటువంటిది జ్ఞానం ఇప్పుడు సౌత్ వాళ్ళకు వచ్చింది. దీని వెనక ఇంత ఉందన్నమాట. ఆర్థికమే ధనమూలం ఇదం జగత్ అన్నాడు కదా, అంతా డబ్బే అని కార్ల్ మార్క్స్ కూడా అన్నాడు కదా. ఇక్కడ కూడా డబ్బే. ఇక్కడ అన్నదమ్ముల మధ్య సయోధ్య, నువ్వు సంపాదించిన పేదవాడు వెనకబడినవాడు వాడికి ఏదో సాయం చేయలేదు, ఇట్లాంటి ధర్మసూత్రాలు పనిచేయవు. అందుకనే ఈ ఒక్క సూత్రం మీదే విడిపోవడం అనేటటువంటి ఆలోచన వస్తుంది అన్నదమ్ముల్లో కూడా. ఇద్దరు అన్నదమ్ముల్లో కేవలం ఆర్థిక విషయాల్లోనే విడిపోవడం అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇన్ని రాష్ట్రాలు, ఇంత పెద్ద జనాభా, ఇంత పెద్ద వ్యవహారం ఉందే, ఎందుకు రాదు? అలాంటి ఆలోచన రాకూడదని చెప్పి గతంలో మన పెద్దలందరూ కూడా ఆలోచన చేసే ఈ డిలిమిటేషన్ అనేటటువంటి దాన్ని పక్కన పెడుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం అమిత్ షా ముందుకు వెళ్తున్నాడు, మోడీ ముందుకు వెళ్తున్నాడు, ఏమైనా సరే చేయాలని చెప్పి. కానీ వీళ్ళు అంతకంటే ముందే మేల్కొన్నారు, కళ్ళు తెరిచారు. చైతన్యంతో ఇప్పుడు దక్షిణాది వాళ్ళు ఒక్కటవుతున్నారు. ఇందులో ఇంత తతంగం ఉంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారం దోపిడీ ఏం జరుగుతుందో అర్థం చేసుకోకపోతే అటు డీలిమిటేషన్ వ్యవహారం మనకు అర్థం కాదు. ఈ రెండు అర్థం కాకపోతే భాషా పెత్తనం ఏమిటి అనేటటువంటిది అర్థం కాదు. ఈ మూడు వ్యవహారాల ముసుగులో సాగుతున్నటువంటి పెత్తనం ఏంటి, ఆధిపత్యం ఏమిటి అనేటటువంటిది అర్థం కాదు. అందుకనే ముందు ఈ సౌత్ వర్సెస్ నార్త్ అనేటటువంటిది ఒక భీకరమైనటువంటి యుద్ధంగా మారే ప్రమాదం కూడా ఉంది. ఇక ఆఖరికి బహుశా మీ దుకాణం మీదే, మా దుకాణం మాదే అనేటటువంటి స్థితి కూడా వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయేమో. అలాంటి పరిణామాలు కూడా మనం చూస్తామేమో తెలీదు. ప్రస్తుతానికైతే మిత్రులారా, మొత్తం మీడియా అంతా కోడైకొస్తున్నటువంటి లెక్కలు ఇవి ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పినటువంటి విషయం. నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. ఏమైనా సరే ఉత్తర దక్షిణ భారత యుద్ధం మొదలైంది. అది ఏ రకంగా సాగుతుంది, ఎలా ముగుస్తుందో మనకు తెలియదు, ఊహించలేము. ప్రస్తుతానికి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలంతే. థ్యాంక్ యూ.